హలో గైస్, ఈరోజైతే మేము ఆలూరు కోన రంగస్వామి గుడికి వెళ్తున్నాము. ఇది శివుడు అంటే తాడిపత్రి మీద వెళ్ళాలి. అక్కడ వైట్ పింక్ ఉన్నాయే ఆ ఫ్లవర్స్ నేమ్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ఇంకా మధ్యలో ఆకలేసి జామకాయ తింటున్నాము. ఇక్కడ ఆటోలు వస్తాయంట, అందుకే చూస్తున్నాము ఆటోలు ఏమైనా వస్తాయని. ఇంకా ఫైనల్ అయితే ఒక ఆటో వచ్చింది, అందుకే ఇంకా దాంట్లో ఎక్కి బయలుదేరాము. ఆలూరు అప్పుడే దాటాము. ఆలూరు అయిపోయి లోపలికి వచ్చాము. అదిగోండి చెట్లు అంటే అడవిలాగా ఉంటుందంట. చాలా చూస్తుంటేనే సేమ్ అడవిలోకి వచ్చినట్లు ఉంది, అంత బాగుంది. చూడండి, మీరే చూస్తున్నారు కదా చెట్లు అన్ని, కొండ పెద్ద కొండ ఉంటుంది. మేము కూడా ఫస్ట్ టైం వచ్చాము. అదిగోండి మేకలు కూడా ఉన్నాయి. మా అవ్వ ఒకటే అప్పుడెప్పుడో వచ్చిందంట, ఇంకా అప్పుడు ఈ రోడ్ అంతా వేయలేదు. కొండపై నుంచి కూడా రావచ్చు అంటే మేము కింద నుంచి వచ్చాము. ఇప్పుడు అదిగోండి అక్కడ ఫోటో ఒకటి కనిపిస్తుంది, ఇప్పుడు బాగా క్లియర్గా చదవండి, అర్థమవుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చాం కదా, పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంది. ఇంకా ఇది గుడి బయట. ఇక మేము భోజనం చేసేసి ఇప్పుడు వాటర్ దగ్గరకు వెళ్తున్నాము. భోజనము ఇక్కడ అడిగితే ఇక్కడే పెట్టేది, అంటే మీకు తెలియకుండా వచ్చి అడగండి. గౌతమి వాళ్ళు చూడండి వదిలేసి వెళ్తున్నారు. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడే వాటర్ ఉండేది. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇలా ఉండాలి మన ఇంట్లో అయితే. ఇంకా చాలా అరుస్తుంటారు. ఇది ఆంజనేయ స్వామి గుడి. అదిగోండి అదే వాటర్. ఎక్కడ చూసినా చెట్లు చెట్లు చెట్లు, కొండ కదా అందుకే చెట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా చెట్లే. ఇంకా గౌతమికి అలవాటు ఉందంట, అందుకే స్పీడ్గా దూకేసింది. నాకు అది లోతు ఉందని అంటున్నారు. ఆ అక్క ఎన్నోళ్ళు అందరూ లోతుంది అంటున్నారు. దానికే నాకు భయం అవుతుంది. దుంకు దుంకు అంటుంది గౌతమి, నాకు భయం అవుతుంది. ఇంకా అదిగోండి ఆ అక్క, నేను వెళ్ళి పట్టుకుంటాను నువ్వు దుంకు అంటే సరే అన్నాను. ఇంకా అక్క వెళ్ళింది. ఇంక నేనైతే ఎలాగోలా భయంతోనే చిన్నగా దుంకేసాను. ఇంక మేమైతే తడిచిపోయాము అంతా. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తున్నాము. అంటే గుళ్ళోకి తడిబట్టలతో వెళ్ళకూడదంట. మాకు తెలియదు, ఫస్ట్ టైం వచ్చాము కదా, మా అవ్వకు కూడా తెలియదంట. ఇంకా అందుకే అలాగే వెళ్ళిపోయాము. కోతులు కూడా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ కదా, ఎవ్వరూ లేరు. ఒక కోత అయితే మేము బియ్యం బ్యాల్ ఇచ్చేకొచ్చుంటే బ్యాల్ ఎత్తుకుపోయేసింది. ఎక్కడో చూస్తున్నారు అందరూ, నేను చెప్తున్నాను కానీ వాళ్ళు వెనుకోకుండా ఉన్నారు, అందుకే ఇంక ఎత్తుకుపోయింది. అదిగోండి ఇక్కడ కూడా కోతులు ఉన్నాయి. ఇక్కడ వినాయకుడు అంట, అగోండి ఇక్కడ వినాయకుడు. ఇంకా లోపల రంగనాథ స్వామి ఉన్నది. ఇలా స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి, ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. మా అక్క అయితే నన్ను దొబ్బుకొని మరి వెళ్తుంది దేవుడిని చూడాలని. మా అక్క కూడా తడిసిపోయింది. అంటే మా అక్క దుంకిన వీడియో నేను పెట్టలేదు, అందుకే. ఎందుకంటే అరుస్తుంది మా అక్క, నీళ్ళంటే భయం మా అక్కకి, అందుకే ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయారు. నేను ఇంకా మెల్లగా వెళ్తున్నాను. అదిగోండి అక్కడ దేవుడు ఉన్నాడు, ఈ సైడ్ కూడా ఒక దేవుడు ఉన్నాడు, ఇక్కడ రాముడు. ఇంకా లోపలికి అయితే ఫోన్ ఎంట్రీ లేదంట, కెమెరాలు ఉన్నాయి. ఇంకా దర్శనం రేపు చేసుకునేది. భీంబాల్లోటే ఇచ్చాము. అదిగోండి సైడ్లో అంతా చాలా పెద్దగా ఉంది. ఇది వెనకాల అంటే కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉంటారు కదా, రూములు తీసుకోకొని వాళ్ళకి ఇక్కడ ఫ్యాన్లు కూడా పెట్టించారు. మేమైతే ఇక్కడే పనుకున్నాము. ఇంకా గుడిలోనే మేలు కదా రూముల బదులు, అందుకే. అదిగోండి అక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు చూడండి. పేర్లు అయితే నాకు తెలీదు, అంటే ఫస్ట్ టైం వచ్చాం కదా, మా అవ్వ కూడా తెలియదంట. చాలామంది ఉన్నారు. ఇంక మేము వచ్చి కూర్చున్నాము, వర్షం పడింది. ఇదిగోండి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఇంకా చూసే కొద్దీ దేవుళ్ళు ఉన్నారు. అదిగోండి అలా వర్షం పడింది. ఇంకా కప్పలు కూడా స్టార్ట్ అయిపోయాయి వచ్చేవి. చిన్న చిన్న కప్పలు వస్తాయి, నాకు చూసే కప్పలు భయము. ఇది నెక్స్ట్ డే దర్శనం అయింది, పూలు ఇచ్చారు దేవుడు. ఇంకా 30 రూపీస్ అంటే లడ్డు చేసుకున్నాము, ప్రసాదం తింటున్నాము. గౌతమి ఇక్కడ మేము ఇంకా వెళ్తున్నాము ఊరికి. ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ, అంటే ఆటోలోనే మరి వెనకాల కూర్చొని వెళ్తున్నాము. చాలా ఉన్నాయి. అదిగోండి చూడండి, ఇదంతా కంపలు ఉన్నాయి, అంటే కంపలు అవుతుక్కు ఉంది. అక్కడ చిన్న కనిపిస్తుంది, ఇది దర్గా. ఇది కొండ పైన ఉంటుంది దర్గా, పెద్దదంట.
అందరూ అప్పుడే వెళ్ళిపోతున్నారు. అంటే మా బాబాయ్ వాళ్ళ పిన్నిలు అందరూ వచ్చారు. ఇక ఇప్పుడైతే గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాము. అదిగోండి చూడండి ఎంత పెద్దది. ఇక్కడ అందరూ ముస్లిమ్సే ఉంటారంట. అంటే వాళ్ళకి తెలుగు కూడా వచ్చు. అందుకే మేము కూడా ఇంకా చూడలేము కదా, ఇదే ఇంకా ఫస్ట్ టైము అన్నీ చూసి వెళ్దామని వచ్చాము. అదిగోండి ఇల్లు లక్క ఉన్నాయి. గౌతమి కూడా నన్ను వదిలేసి వెళ్తుంది. ఇలా వేసుకోవాలంట. ఏదో లడ్డు ఇచ్చారు, నాకు తినబుద్ధి కాక ఇంకా మా అవ్వకి ఇచ్చాను. అందరూ వేసుకున్నారు. ఇక్కడ దేవుడు, ఇక్కడ చిన్న పాపకి పేరు పెడుతున్నారంట, ఏం పేరో తెలీదు. అదిగోండి పూలు కూడా వేశారు. ఇంక మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము. అదిగోండి అక్కడ ఉందే పెన్న సిమెంట్ తయారు చేస్తుందంట. అంటే కొండ కింద నుంచి గుడి దగ్గర నుంచి కనిపిస్తుంది. అంటే ఇది కొండ పైన కదా, అందుకే దగ్గరగా కనిపిస్తుంది. మేము దాని దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఎన్ని నట్టున్నాయో. ఈ సైడు ఇటు సైడు ఉన్నాయి, అటు సైడ్ కూడా ఉన్నాయి. అదిగోండి చాలా ఉన్నాయి, దారంతా ఉన్నాయి. అదిగోండి అక్కడ ఫ్యాన్. మేమైతే ఫస్ట్ టైం చూసేది ఫ్యాన్ని. ఇంకా కొండ కిందికి వెళ్తున్నాము. అక్కడ చిన్న కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు కొండ పైన కదా, ఇప్పుడు కొండ దిగుతున్నాము. ఇంకా అదిగోండి కొండ ఇప్పుడు దిగాము. ఇప్పుడు తాడిపత్రి దగ్గర బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఇది ఇక్కడ శివుడు, అదే అప్పుడు వెనకాల నుంచి తీసాను, ఇప్పుడు ముందర నుంచి. ఇక మేమైతే డ్రెస్ చేసుకున్నాం. బై గైస్.